హాయ్ ఫ్రెండ్స్, లెర్నింగ్ ఎక్స్చేంజ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. డీమ్యాట్ అకౌంట్, మనం కొనే ప్రతి షేరు డీమ్యాట్ అకౌంట్లో సేవ్ అయి ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ అనేది మనం కొన్న షేర్స్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో సేవ్ చేసే ఒక అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. డీమ్యాట్ అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్ లాంటిది. మన బ్యాంక్ అకౌంట్లో మనం మనీ ఎలా సేవ్ అయి ఉంటుందో డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ ఎలా సేవ్ అయి ఉంటాయి. అసలు ఈ డీమ్యాట్ అకౌంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో చూద్దాం. 1996కి ముందు షేర్స్ అన్నీ కూడా ఫిజికల్ ఫార్మాట్లో ఉండేవి, అంటే పేపర్ రూపంలో ఉండేవి. మనం షేర్స్ కొంటే మనకు షేర్ సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు. ఈ పేపర్ షేర్స్తో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ షేర్ సర్టిఫికేట్స్ చిరిగిపోయేవి, లేదా ఎక్కడైనా పోగొట్టుకునే వాళ్ళము, ఎవరైనా వీటిని దొంగిలించేవాళ్ళు, అలాగే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించేవాళ్ళు. సో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా 1996లో ఈ ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్ని డీమెటీరియలైజేషన్ అంటారు. ఈ విధంగా మన షేర్స్ అన్నీ కూడా డీమ్యాట్ అకౌంట్లో సేవ్ అయి ఉంటాయి. డీమ్యాట్ అకౌంట్ డిపాజిటరీస్ దగ్గర ఓపెన్ చేసుకోవాలి. ఇండియాలో 2 సెక్యూరిటీ డిపాజిటరీస్ ఉన్నాయి, అవి ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్. మనం డీమ్యాట్ అకౌంట్ని ఈ 2 డిపాజిటరీస్లో ఏదో ఒక దానిలో ఓపెన్ చేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్లో ఈక్విటీస్తో పాటు ఈటీఎఫ్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బై సెల్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం ఈక్విటీస్ బై సెల్ చేస్తాము. ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం కొన్న షేర్స్ డీమ్యాట్ అకౌంట్లో సేవ్ అవుతాయి. ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా డిపాజిటరీస్తో కాంటాక్ట్ కాలేరు, సో మనం ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేయగలము. షేర్స్ బై చేయడానికి, సెల్ చేయడానికి మనం ట్రేడింగ్ అకౌంట్లో మనీ ఉంచుతాము. ఈ విధంగా డీమ్యాట్ అకౌంట్ మనం షేర్స్ సేవ్ చేయడానికి, ట్రేడింగ్ అకౌంట్ ఆ షేర్స్ని బై సెల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం షేర్స్ బై చేసినప్పుడు, సెల్ చేసినప్పుడు ఈ డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం. బై, షేర్స్ బై చేయడానికి ముందు మన బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రేడింగ్ అకౌంట్ ద్వారా షేర్స్ బై చేస్తాము. మనం కొన్న షేర్స్ మనకు T+2 డేస్ తర్వాత డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఇక్కడ T+2 డేస్ అంటే ట్రేడింగ్ డే ప్లస్ 2 వర్కింగ్ డేస్. సెల్ చేసినప్పుడు, షేర్స్ సెల్ చేసినప్పుడు మన డీమ్యాట్ అకౌంట్ నుంచి షేర్స్ T+1 డే తర్వాత డెబిట్ అవుతాయి. మనకు మనీ T+2 డే తర్వాత మన ట్రేడింగ్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. ఈ విధంగా ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ల మధ్య రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ట్రేడింగ్ చేయాలి అంటే ఈ 2 అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్సన్ ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చా అంటే ఎస్, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అకౌంట్తో అవసరం లేకుండా ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. ఐపీఓకి అప్లై చేసినప్పుడు మనకు ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ సరిపోతుంది. మనకు షేర్స్ అలాట్ అయితే మన డీమ్యాట్ అకౌంట్లోకి షేర్స్ వస్తాయి. అయితే ఈ షేర్స్ అమ్మాలంటే మాత్రం ట్రేడింగ్ అకౌంట్ ఉండాల్సిందే. అలాగే మీకు మీ పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ గిఫ్ట్గా షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అప్పుడు కూడా ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ సరిపోతుంది. కొన్ని కంపెనీస్ వారి ఎంప్లాయీస్కి షేర్స్ ఇస్తూ ఉంటాయి. ఇలాంటి కేసులో కూడా ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ సరిపోతుంది. బట్ ఈ డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ అమ్మాలంటే మాత్రం మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉండాల్సిందే. తర్వాత డీమ్యాట్ అకౌంట్ అవసరం లేకుండా ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్తో మీరు ఫ్యూచర్స్, ఆప్షన్స్, కరెన్సీ డెరివేటివ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డెరివేటివ్స్ అనేవి క్యాష్ సెటిల్డ్, డీమ్యాట్ అకౌంట్తో అవసరం లేదు. అయితే ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్తో ఈక్విటీస్ ఇంట్రాడే చేసుకోవచ్చా అంటే నో, అది కుదరదు. ఎందుకంటే మీరు ఈక్విటీస్ కొంటారు అంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిందే, అది ఇంట్రాడే అయినా సరే. ఛార్జెస్, ఈ ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఫీజ్ అండ్ ఛార్జెస్ ఏంటో చూద్దాం. ఇందులో 2 రకాల ఛార్జెస్ ఉంటాయి. మొదటిది అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా వరకు స్టాక్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ తీసుకోవట్లేదు.
స్టాక్ బ్రోకర్స్ మధ్య కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది, ఛార్జెస్ బాగా తగ్గించారు. ఫ్యూచర్లో ఇంకా ఈ ఛార్జెస్ తగ్గే అవకాశం ఉంది. రెండవది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ఏఎంసి. డిమాట్ అకౌంట్కి ఏఎంసి ఛార్జ్ ఉంటుంది. మనకు డిమాట్ అకౌంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు గాను ఈ ఛార్జెస్ వేస్తారు. ట్రేడింగ్ అకౌంట్కి ఏఎంసి ఛార్జెస్ అనేవి ఉండవు. డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం. 1. పాన్ కార్డ్. 2. ఐడెంటిటీ ప్రూఫ్, ఏదైనా మన ఫోటో ఉన్న గుర్తింపు కార్డు, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఏదైనా సరే. 3వది అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడెంటిటీ కార్డు లేదా రేషన్ కార్డు కానీ ఇలాంటివి సబ్మిట్ చేయొచ్చు. 4వది బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయడానికి ఒక క్యాన్సిల్ చెక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్. అయితే ఇందులో ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, ఎంఐసిఆర్ కోడ్ కానీ కంపల్సరీగా ఉండాలి. 5వది మీరు డెరివేటివ్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇన్కమ్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఐటీ రిటర్న్స్ కానీ, శాలరీ స్లిప్ కానీ సరిపోతుంది. 6వది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. జనరల్గా ఈ 2 అకౌంట్లు కలిపి మన స్టాక్ బ్రోకర్స్ మన చేత ఓపెన్ చేపిస్తూ ఉంటారు. రెండింటి కోసం సపరేట్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, లేదా మా ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.